హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మీకు చుక్కల జింకలు అంటే చూపించాను. ఇవి వేరే జింకలు అనమాట. వీటికి పిల్లలు పుట్టాయి. ఒకటి పిల్ల అయితే పుట్టిందనమాట. అంటే ఇప్పుడు చలికాలం కదా, నవంబర్ నుంచి చలికాలం అయితే మొదలవుతుంది. ఇప్పుడు చలికి అయితే అవి తట్టుకోలేవు. అంటే ఒక చోటే కదా, ఇప్పుడు ఒకవేళ అడవిలో ఉంటే అక్కడ ఇక్కడ పడుకుని బాగుంటాయి అనమాట. అది ఇలాంటి ప్లేసుల్లో ఉంటది కాబట్టి చలికి అయితే తట్టుకోలేదు. వాటిని ఎందులో పెడతామో ఎలా పెడతామో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవే కాదు, కృష్ణ జింకలు ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా కవర్ చేస్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అయితే కాకండి. చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది అనమాట. దీని మెడ నార్మల్గా, దీని మూతి కూడా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. ఇది లేడీ కాబట్టి బ్రౌన్ కలర్లో ఉంది కలర్. అదే బాయ్ అయితే బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇదంతా మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. వీటి గోర్లు కూడా షార్ప్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అనమాట. ఇవి స్మూత్గా ఉంటాయి. ఇది లేడీ అనమాట. లేడీ కాబట్టి బ్రౌన్లో ఉంది. లేదంటే బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ వస్తుంది అనమాట. ఇంకోండి చెవి ఎలా ఉంది, అలా ప్యూర్ బ్లాక్ వస్తుంది. కొమ్ములు కూడా వస్తాయి అనమాట. ఇదే అనమాట రూము. హంగండి మీకు చూపించాను కదా జింకలు, అవ్వనమాట. మా బావ అయితే పొట్టేసుకున్నాడు. ఇంకోండి ఇదే పిల్ల పుట్టింది. మీరు మొన్న చూపించాను కదా, అది చుక్కల జింకలు అనమాట. ఇది వేరే జింక. ఇది పుట్టి నిన్న పొద్దున్నే పుట్టింది. అయితే పట్టుకోవడానికి చాలా టైం పడింది. అంటే ఇంత ఎండలో ఎందుకు చూపిస్తున్నానంటే, మేము దీన్ని డైలీ 6 గంటలకి పెడతాం అనమాట. 6 గంటలకి చలి అయితే మొదలవుతుంది కదా. ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే, వీడియో సాయంత్రం 6 అవుతుంటే లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోతుంది అనమాట. అప్పుడు సరిగ్గా రాదు వీడియో. అయితే మీకు చూపించడం కోసం అయితే ఇప్పుడు మధ్యాహ్నం అయితే తీస్తున్నాను. రండి ఇప్పుడు దీన్ని పెట్టే రూమ్ అయితే చూపిస్తాను. బుడ్డి 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 గో టు హోమ్. పాలు తాగావా? ఇలా జింకలను ఎత్తుకుంటే ఆ ఫీలే వేరనమాట. ఇది చూడటానికి కృష్ణ జింకల్లా ఉన్నా, కృష్ణ జింకలు కొద్దిగానే దొరుకుతాయి. ఇంత పిల్ల అయినప్పుడు దొరుకుతాయి. 2 రోజులకి, ఒక వారం రోజుల వరకు దొరికితే పట్టుకోగలం. ఇది అయితే వారం రోజులు అయిందంటే అసలు పట్టుకోలేమన్నమాట. 2 రోజులకే చాలా గింజుకుంటుంది. ఇప్పుడు మేము తీసుకెళ్లి దారిలో వదిలేసినా ఇంక అస్సలు దొరకదు. ఇంకా చచ్చినా దొరకదు. గార్డెన్ వాళ్ళు అందరూ కలిపి వలేసి పట్టుకోవడం తప్ప ఏం ఉండదు అనమాట. లేదంటే మాకైతే తిట్లు వచ్చేస్తాయి. ఏయ్ ఇది మన కృష్ణ జింకలు కదా, ఆ రూమ్ అనమాట. ఇలాగా స్ట్రైట్ గా వెళ్తే రైట్ లో ఉంటది. చూపిస్తాను రండి. ఇక్కడే దగ్గరలోనే ఉంటది అనమాట. పిల్లలు పెట్టిది అంటే హీట్ గా ఉంటది అనమాట. అందులో ఉంటాయి, చలికి వణకకుండా ఉంటాయి. ఆస్ట్రేలియన్ మేకలు. వీటి పిల్లలు అయితే మామూలుగా ఉండవు, చాలా బాగుంటాయి. ఇంకా పెట్టడం అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇవి పిల్లల్ని కూడా పెడతాం కదా, మేక పిల్లల్ని ఆరుగానే యూజ్ చేస్తాం అనమాట. వీటికి కూడా ఓకే. ఇదే అనమాట రూము. ఇదే రూమ్ అనమాట. లైట్ వేస్తే ఈ బల్బుల వల్ల హీట్ ఉంటుంది అనమాట. మొత్తం చాలా హీట్ అయితే ఉంటాయి. సాయంత్రం మాటలు ఇందులోనే పడుకుంటాయి ప్రతిదాన్ని. ఈ జింకల్ని కూడా ఇక్కడే వదిలేస్తాం అనమాట. ఇంకోండి ఇలా వదిలేస్తాం అనమాట మొత్తం. అంటే దీని కిందే పడుకోబెడతాం.
ఇది ఎచ్చగా ఉంటుంది అనమాట, చాలా ఎచ్చగా ఉంటుంది. దీని కింద హీట్గా ఉంటుంది. ఎండాకాలంలో మళ్ళీ ఏసీ అనమాట, చలికి ఏసీ. ఎండాకాలంలో ఏమో చల్లగా ఉండడానికి, ఇది చలికాలంలో ఎచ్చగా ఉండడానికి. రెండు ఈ రూమే. ఎలా పడుకుందో చూడండి. ఏ బడి అంటే పాలు తాగుతుంది కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తల్లి దగ్గరే వదిలేస్తాం. తర్వాత సాయంత్రం ఇక్కడికి వచ్చి తీసుకొచ్చేస్తాం అనమాట. అప్పుడు ఎచ్చగా పడుకుంటుంది కదా. బట్టి పడుకుంటావా? ఇలా చూడు. ఇది ఆవేశంగా కనపడినా గానీ దీనికి ఉన్న స్పీడ్ మామూలుది కాదు. అస్సలు పట్టుకోలేము దీన్ని. అయితే ఒక్కసారి వదిలామంటే అస్సలు పట్టుకోలేము. ఇది జింకల్లోని వేరే టైప్ అనమాట. ఇది అంటే ఇవి అరుదుగా కనపడతాయి అనమాట ఎక్కడైనా సరే. ఇప్పుడు మొన్న చూపించాను కదా నల్ల కొమ్ముల జింకలని, ఒక వీడియో అయితే చేశాను, షార్ట్ వీడియో. అందులో చూడండి ఆ టైప్ అనమాట. బ్లాక్ బక్ అలా ఉంటాయి అందులోనే. ఇది వచ్చేసి లేడీ అనమాట, గర్ల్. ఓ మన గార్డెన్లోని ఇలాంటి జింకలు ఉన్నాయి కదా, ఇవి రెండే ఉన్నాయి మగవే, ఇంకా ఎక్కువ లేవు, అన్నీ ఆడవే ఉన్నాయి. రెండు కొమ్ములుండి బ్లాక్ కలర్లో ఉన్నాయి చూసారా, అవే అనమాట. ఈ రూమ్లోనే మేకలు కూడా పెడతాం. మేకలతోనే వీటిని కూడా ఉంచుతాం అనమాట. కాకపోతే వీటికి బాక్సులు ఉంటాయి, ఆ బాక్స్లో ఉంచుతాము. ఆ బాక్సులు అయితే ఎచ్చగా పడుకొని ఉంటాయి. ఇవి ఇంకా కృష్ణ జింకలు ఉన్నాయో లేదో చూద్దాం. దీన్ని అయితే ఇక్కడ వీడ్చేద్దాం. బాయ్. ఏ అజా దా. జాగ్రత్తలు. ఓకే బాయ్. బాయ్ చెప్పు. ఇంకా పిల్లలు ఉంటే తీసుకొస్తానుండే. ఓకే ఓకే బాయ్ బాయ్. ఇలాగ జారిపోతుంది చూసారా, మ్యాట్ అయితే జారిపోద్ది. మనం అయితే నడవగలం. అంటే దీని పాలు గోర్లు ఉన్నాయి కదా, చాలా స్మూత్గా ఉంటాయి కదా, అందుకని జారిపోతాయి అనమాట. లేకపోతే బయట అయితే అసలు దొరకదు అనమాట ఇది. ఓకే బాయ్. వదిలేద్దాం. బజ్జో. ఓకే ఇప్పుడు మనం కృష్ణ జింకల దగ్గరికి వెళ్తున్నాం. పిల్లలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఉంటే గనక మళ్ళీ అందులో పెట్టేద్దాం. లేకపోతే మామూలుగా తెలిసిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా వీక్గా ఉంటే వాటికి చలేసి ఇలాగా బతకవు, చలికి చనిపోతాయి అన్నప్పుడే పెడతాం అనమాట అందులో. లేదంటే నార్మల్గా పరిగెట్టేసినాయి అంటే వదిలేస్తాం అనమాట అందులోనే. ఒక్కోటి తెలిసిపోద్ది అనమాట, ఏది నీరసంగా ఉందో ఏది నీరసంగా లేదో మొత్తం అన్నీ తెలిసిపోతాయి. కృష్ణ జింకల రూమ్లోకి వచ్చాం. అన్నీ పర్లేదు, నీరసంగా ఉంటే ఈ టేబుల్ కిందకి వచ్చి పడుకుంటాయి అనమాట చిన్నపిల్లలు. ఇంకోండి అదొక పిల్ల, అది బాగానే ఉంది. ఇంకోండి అది ఉంది చూసారా, అది కూడా బాగానే ఉంది, పెద్దగా ఎదిగిపోయింది. వాటి వల్ల ప్రాబ్లం ఏం లేదు. అంగన్ ఆ చిన్నపిల్ల కూడా బాగానే ఉంది. ఈరోజు అయితే అన్నీ బాగానే ఉన్నాయి అనమాట. అంటే పిల్లలన్నీ బాగానే పరిగెడుతున్నాయి. పొద్దున్న కూడా చూశాను, బాగానే ఉన్నాయి అనమాట.
వీటికి చలి కూడా అంత ఎక్కువ ఉండదు. చూడండి, ఇప్పుడు మీకు చూపించాను కదా జింక పిల్ల, దానంతే ఉన్నదే, కాకపోతే దాని చురుకుతనం చూడండి. అది దొరకవు అనమాట. ఇంకోండి 4 పిల్లలు ఇగోండి, 1 2 3 4 పిల్లలు. దాని తర్వాత 1 గ్యాప్ ఇచ్చి పుట్టినాయి అనమాట. మధ్యలో దానకే ఇవి బంద్ చేసేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఎక్కువగా తినేసి పేట్ ఖరాబ్ అయిపోతుంది వీటికి, అందుకని. అలాగే మీకు ఒక జింకల చూపిస్తాను, అవి ఏంటో మనకి నేమ్ అయితే తెలియదు, కానీ అందులో 3 ఉంటాయి, 2 ఆడవి, 1 మగది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చి నేను సంవత్సరం అయింది, కానీ ఇప్పుడు వచ్చి పిల్లల్ని అయితే చూడలేదు. పిల్లల్ని పెట్టవు, ఎందుకు పెట్టవు కూడా అర్థం కావట్లేదు. ఇవి ఒకసారి చూడండి, అవి కూడా ఎలా ఉంటాయో. ఇవే అనమాట దాని రూము. ఇది చాలా డేంజర్ అనమాట, మీకు చూపిస్తాను చూడండి. రోజు మార్నింగ్ తాస కడగడానికి వస్తాను. ఇక కొమ్ములు అయితే మామూలుగా ఉండవు, షార్ప్గా. ఈ తాస క్లీన్ చేయడానికి అయితే వస్తాను కదా. ఇలా ఉంటుంది అనమాట. అది ఆడదనమాట, ఇది ఆడదే, అది ఒక్కటే మొగదు అనమాట. పిల్లల్ని అయితే పెట్టడం అయితే చూడలేదు ఇప్పుడు వచ్చి. ఇంకొంచెం చూసారా ఎంత స్పీడ్గా ఉన్నదో. తల్లి అయితే అరుస్తుంది, దాన్ని బట్టి ఇది కూడా ఇస్తుంది అనమాట. అంగోండి, అక్కడ ఉన్నాయి తల్లులు. అంటే ఒక వీడియోలో చూపించాను కదా, ఆ నల్లవి 2 మగవు అనమాట. చెప్పాను కదా బ్లాక్ కలర్లో ఉంటాయని, కొమ్ములు కూడా వస్తాయి. అవి 2 పొడి చేసుకుంటాయి అనమాట, ఎందుకంటే ఒక చోటే ఉంటే మగవు 2 పొడి చేసుకుంటాయి. అందుకని ఈ రూమ్ ఒకటి ఉంది కదా, ఆ రూమ్ ఒకటి ఉంది, ఒక మగది 3 ఆడవి ఇందులో ఉంచుతాం, మిగతావన్నీ అందులో ఉంచుతాం అనమాట. అప్పుడు పొడుచుకోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చెట్లు అయితే కొట్టేటప్పుడు అటు ఇటు పరిగెడతాయి, అందుకని మీద పడతాయని అన్నిటిని ఒక చోట అయితే విడిచేసాం. అప్పటి నుంచి అవి పడుచుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడే సఫా అయితే చేసామన్నమాట, ఇంకా క్లీన్ చేయాలి. మొత్తం అంతా పుంజు కొట్టి అది చేసిన తర్వాత నార్మల్గా మళ్ళీ ఇందులోనే పెట్టేస్తాం. 3 ఆటలకి కలిపి తాస అనమాట, గడ్డి వేయడానికి. ఇది ఏమో 3 ఆటలకి తాస అనమాట. ఇందులో 3 ఉంటాయి కదా, అందులో దానికి తాస అనమాట తాగడానికి. అందులో అన్నాటికి కలిపి అదొక తాస, అది చూసారా, అదొక తాస అనమాట. దీని నిండా మేము ఇది దాన అయితే ఫిల్ చేస్తాం అనమాట. వీటికి ఉన్న బెదురు వీటికి ఉండవు, మనిషిని చూస్తే చాలు పరిగెట్టేస్తాయి అనమాట. ఇంకా ఇవి చాలా హైట్ ఎదిగితే అలాగే ఎగురుతాయి అనమాట, చాలా హైట్ ఎగురుతాయి. ఈ 2 రూములకి మెయిన్గా డోర్ అనమాట ఇది. ఇప్పుడు అవన్నీ కొట్టడం వల్ల ఇలాగ అయిపోయింది. మొత్తం అన్నీ క్లీన్ చేసి అన్నీ సఫాయి చేయాలన్నమాట. చాలా పని ఉంది ఇంకానే వీటికి చేయవలసిందే. చెట్లకి ఇలాగా షీల్డ్ అనమాట, ఇంకా అంటే తినకుండా ఉంటాయి కదా, లేకపోతే కొరుకుని తింటాయి కదా, అందుకని. గేట్ అయితే లాక్ చేయడం మర్చిపోకూడదు. అయితే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇంకా చాలా ఉంటాయి మీరు చూడవలసింది. అంటే నాకు ఖాళీ ఉండట్లేదు, అంటే ఇప్పుడు మాకు డ్యూటీ వచ్చేసి 6ంటికి అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి 6 అవ్వేటప్పటికి చీకటి పడిపోద్ది, వీడియో తీయడానికి అయితే ఉండట్లేదు. అందుకని నేను ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో అయితే తీస్తున్నాను అనమాట. డ్యూటీలో ఉన్నప్పుడు అయితే తీయకూడదు,
అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ఒక చోటకి పనికి వచ్చామంటే మనం పని చేయడానికి వెళ్ళాలన్నమాట. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.